వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. అలాగే ప్రత్యేకంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం యాదాద్రి ఆలయం నుంచి శేఖర్ అందిస్తారు. సందర్భంగా కొన్ని లక్షల మంది స్వామివారి దర్శనం కోసం వస్తారు. ప్రస్తుతం మనం యాదాద్రి టెంపుల్లో ఉన్నాం. ఇక్కడ లక్షల మంది భక్తులకు కనువిందు చేసే విధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. దానిలో భాగంగా వీళ్ళంతా కూడా సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన టీం, వీళ్ళ టీంకి సంబంధించి ఒకసారి మాట్లాడదాం. నాని, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, తుర్కెంజాన్ నుంచి వచ్చాము. ఏమేమి కార్యక్రమాలు చేస్తుంటారు ఇక్కడ? డాన్స్, సింగింగ్, కూచిపూడి డాన్స్. పాటలు ఏమన్నా పాడుతుంటారా? శ్లోకం పాడు. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభు శాంతం రామయోగం శివాత్మకం. ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ నుంచి వచ్చాము, రాధా నృత్య నిలయం. అంటే ఏమేమి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇక్కడ? యూజువల్గా ఇప్పటికీ మేము 3-4 టైమ్స్ నర్సయ్య గారితో పాటు వచ్చి డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. మా పిల్లలు పాటలు పాడతారు, డాన్స్ చేస్తారు, సింగింగ్ చేస్తారు, అన్నీ ఉన్నాయి. అలాగే పెయింటింగ్ కూడా వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్. చాలా మంది వస్తుంటారు, లక్షల మంది భక్తులు చూస్తూ ఉంటారు. వీళ్ళకు సంబంధించి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ ఈవెంట్స్ ఎట్లుంటాయి ఇక్కడ? స్వామివారి ఊరేగింపుతో పాటు ఇవాళ మేము చేసామండి. చాలా ఆనందంగా అనిపించింది. మేము ఎప్పుడు చేసినా కూడా అంతే ఆనందాన్ని కలిగిస్తున్నారు స్వామివారు. ఈసారి ఇంకా ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం వల్ల ఇంకా ఎక్కువ ఆనందం కలిగింది. దీంతో ఈ జన్మ ఉండదు అని అంటారు కదా, సో మా పిల్లలు మేము అందరం ధన్యులం అనుకుంటాము. చెప్పండి, టీం లీడర్ అనుకుంటాను మీరు, ఎట్లా అంటే మీ కోఆర్డినేషన్ ఎట్లుంటుంది ఇక్కడ? మేము గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాం. సాంస్కృతిక విశ్వకళా మండలి రాంపల్లి మేడ్చల్. మేము ఇది 3వ మేము చేయడం ముక్కోటి ఏకాదశి సందర్భంగా మా ఆర్గనైజేషన్ ద్వారా, గురువుల ద్వారా, పిల్లల ద్వారా ఇక్కడ వచ్చి వీచి చేపిస్తుంటాం. మేము కూడా చేయడం చాలా సంతోషంగా ఉంది. స్వామికి ఎప్పటికీ మేము నిరంతరంగా మేము అంటే అప్పుడప్పుడు చేస్తుంటాం నిత్య నిర్వచనం శీర్షిక తోటి. బాగా ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇక్కడ సాంస్కృతిక ప్రోగ్రామ్ చేసేటప్పుడు ముందుగా అప్లై చేసుకోవాలన్నా ఎట్లుంటుంది మీరు, లేకపోతే ఆలయానికి సంబంధించి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారా? లేదు, మేము లెటర్ పెడతామండి. మేము ఇట్లా పలానా రోజు మేము చేసుకుంటామంటే మాకు ఇస్తారనమాట. పలానా డేట్ మేము ఫిక్స్ చేసుకుంటాం. మేము తోలాకాశి ముక్కోటి ఏకాదశి బ్రహ్మోత్సవాలకు మేము లెటర్ పెడుతుంటాం. సో లెటర్ ద్వారా వాళ్ళు మాకు అనుమతిస్తారు. అనుమతి ద్వారా మేము వచ్చి ఇక్కడ చేస్తుంటాం. వివిధ గురువులు వీళ్ళ అంటే ఒక్క జిల్లా కాకుండా వివిధ జిల్లాల నుంచి, స్టేట్ నుంచి కూడా వచ్చి ఇక్కడ చేస్తుంటాం అనమాట. కానీ చాలా మంది వస్తుంటారు కదా, కొన్ని లక్షల మంది చూస్తుంటారు. మీ టీము ఎట్లా పనిచేస్తుంది? ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి? మేము ఈరోజు అయితే ఏకాదశి ఫెస్టివల్ రోజు డాన్స్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. సో ఊరేగింపుతో పాటు డాన్స్ చేసి దర్శనానికి వచ్చాము. ఇప్పుడు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారా? మళ్ళీ ఈ ప్రోగ్రామ్స్ అయిపోగానే వెళ్ళిపోతుంటారా? మళ్ళీ సాయంత్రం కూడా ప్రోగ్రామ్ ఉందా? సాయంత్రం ఉంది. సో మేము ఈవినింగ్ వరకు ఇక్కడ ఉంటాం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను హైదరాబాద్ నుంచి. ఏం సాంగ్కు సంబంధించి మీరు నాట్యం చేశారు? నరసింహస్వామి సాంగ్ వచ్చా? కరెక్ట్ గా. నమో నమో లక్ష్మీ నరసింహ, నమో నమో లక్ష్మీ నరసింహ, నమో నమో సుదీవన దిన్హ, నమో నమో లక్ష్మీ నరసింహ, నమో నమో సుగ్రీవన దిన్హ. మొత్తానికి స్వామివారి దర్శనం కోసం కొన్ని లక్షల మంది ఎట్లయితే వేచి చూస్తారో, వీళ్ళ నృత్యాల కోసం కూడా అట్లే వేచి చూస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉండే భక్తులు తెల్లవారుజామున 3 గంటలకి ఇక్కడ వస్తుంటారు. స్వామివారి దర్శనం కోసం ఇక్కడే కూర్చుంటారు. వాళ్ళందరినీ కూడా కనువిందు చేయడంతో పాటు ఒక సాంస్కృతిక కళను వెలికి తీసి వీళ్ళందరినీ కూడా చూపిస్తూ ఉంటారు. ఆ సాంస్కృతిక కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు ఈ టీం మొత్తం కూడా పార్టిసిపేట్ చేస్తున్నది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళు ఇక్కడే ఉంటూ స్వామివారి దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవరైతే మళ్ళీ ఇక్కడే రాత్రి నిద్ర చేయాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో కనువిందు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వచ్చే వాళ్ళకు కూడా వీళ్ళకు అకామిడేషన్ అయితే కూడా ఆలయ సిబ్బంది చూసుకుంటారు. మొత్తానికి యాదాద్రి టెంపుల్ తెల్లవారుజాము నుంచి కూడా ఇసుక పోస్తే రాలనంత జనం ఇక్కడికి వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఏకాదశులు జనరల్గా వస్తూ ఉంటాయి, కానీ ముక్కోటి ఏకాదశికి సంబంధించి ఈరోజు ఉత్తర దర్శనానికి సంబంధించి చేసుకుంటే చేసిన పాపాలు తొలగిపోవడంతో పాటు సకల ఐశ్వర్యాలు కలుగుతాయనేది ప్రగాఢ నమ్మకం భక్తులు. దానిలో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి, ఒక తెలంగాణ ప్రాంతాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి యాదాద్రి టెంపుల్లో స్వామివారిని దర్శనం చేసుకున్నారు. దానికి సంబంధించి ఆలయ అర్చకులు కావచ్చు, ఆలయ సిబ్బంది కూడా అట్లే ఏర్పాటు చేశారు. విఐపీలకు సంబంధించి కావచ్చు చాలామంది వస్తుంటారు, వాళ్ళకి సంబంధించి కొంత ఏర్పాట్లు. అదేవిధంగా సామాన్య భక్తులు కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా వాళ్ళందరికీ కూడా కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు అన్ని ఏర్పాట్లను చేస్తారు. ఇది యాదాద్రి టెంపుల్కి సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ వినోద్తో శేఖర్, విస్ ఎక్స్ప్రెస్, యాదాద్రి టెంపుల్.